ఎవరు మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రములు, పరిపూర్ణానికి స్తోత్రములు. దయగల దేవానికి స్తోత్రములు, జాలిగల దేవానికి స్తోత్రములు, కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రేమ నమ్మకం గల దేవానికి స్తోత్రములు, సత్య స్వరూపిత దేవా మీకే స్తోత్రములు. 7 నక్షత్రములు మీ కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించు దేవానికే స్తోత్రములు. జీవము కలిగిన దేవానికే స్తోత్రములు. ఉన్నవాడములు అనువాడమైన దేవానికే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నజరేయుడైన యేసు నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిపూర్ణానికే స్తోత్రములు, పరిశుద్ధుడానికి స్తోత్రములు. సర్వ మహిమ కలిగిన దేవా, సర్వాధికారము కలిగిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధించండి. ఎవరు మౌనంగా ఉండకండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 7 నక్షత్రములు మీ కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల వద్ద సంచరించు దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవానికి అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవానికి స్తోత్రములు. మహోన్నతుడానికి స్తోత్రములు. సర్వ సృష్టికర్తమైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. మా రాజ్యానికి స్తోత్రములు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 7 ఆత్మలు కలిగిన దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా 1000 నీతి సూర్యుల కంటే కూడా తేజస్సు కలిగిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అమ్మా దేవుణ్ణి ఆరాధించండి. నోరు విప్పి ఆరాధించండి. మౌనంగా ఆరాధిస్తే అది మీరు ఆరాధించలేరు. సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మిమ్మల్ని మౌనంగా పెడుతుంది అంటే సాతాను యొక్క ప్రేరణది. దేవుణ్ణి మనం గణపరచాలి. ఆయన సన్నిధిలో మనమైన ఆరాధించాలి. ఎవరు కూడా మౌనంగా ఉండక ప్రతి ఒక్కరు కూడా దేవా నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, నువ్వు ఎన్ని మేలు చేసావయ్యా అంటూ ఆయన ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా ఈరోజు బ్రతికినామంటే కేవలము అది నీ ఉచితమైన కృప మాత్రమే అయ్యా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారయ్యా, ఎన్నో రకాలుగా చనిపోతున్నారయ్యా, కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావయ్యా. దేవా నీకే స్తోత్రములు తండ్రి. మా తండ్రి నీకే స్తోత్రమునైనా. నమ్మదగిన దేవానికే స్తోత్రమైనా. జీవము కలిగిన దేవానికే స్తోత్రమయ్యా. దీర్ఘ శాంతము కలిగిన దేవానికే స్తోత్రమయ్యా. వెలుగును వస్త్రముగా కప్పుకున్న దేవానికే స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. కృపా సత్య సంపూర్ణానికే స్తోత్రములు. మార్గమైన దేవానికే స్తోత్రములు. జీవమైన దేవానికే స్తోత్రములు. సజీవుడానికి స్తోత్రమైన సత్యమైన దేవానికి స్తోత్రములయ్యా. దేవానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా నీతిమంతుల ప్రార్థన ఆలకించు దేవా. అయ్యా నీకే స్తోత్రమయ్యా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు మీ అంతకు వస్తారని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొంచున్నాము తండ్రి. సియోనులో మౌనంగా ఉండట దేవునికి స్తుతి చెల్లించుటే. కాబట్టి మనం మౌనంగా ఉండి ప్రభువుని ఆరాధన చేద్దాం. నిన్నే Nirasi
పైకెత్తండి. నా ప్రియ ప్రభువా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ రక్షించక సాగేదా నీవేను తిరుగా నిన్నే ఆరాధించును నిన్నే ఆరాధించును నిన్నే ఆరాధించును నిన్నే ఆరాధించును నా ప్రియ ప్రభువా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ రక్షించక సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా నీవేను తీరుగా. అలాగే స్తుతి ఆరాధన అయిపోయిన తరువాత మనము చేసే ప్రార్థన పరిశుద్ధ నివాసమునకు చేరును అని 2వ దినవృత్తాంత గ్రంథంలో రాయబడిన రీతిగా ఈ సమయంలో నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో మన తండ్రి ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మనసులో ఉన్న వేదన, బాధ ఈ సమయంలో నువ్వు ఆయనకు తెలియజేసినట్లయితే ఆయన నీ మనవిని ఆలకించి నీవు అడుగులనేదో ఆయన నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నా తండ్రిని మీరందరూ కూడా దర్శనంలో ఆయనని చూస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఆయన ఇక్కడ ఆవరించి ఉన్నాడు. ఆయన ఆత్మ ఇక్కడ సంచారం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ అవసరతలు ఆయన తెలియచేయండి. దేవుడు తప్పకుండా మీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభువా, మా నమ్మదగిన దేవా, నీతిమంతుడా, జీవము కలిగిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. మా కొరకునైనా మీరు ఈ లోకంలోకి వచ్చారయ్యా. మిమ్మల్ని మీరు రిక్తులుగా చేసుకున్నారయ్యా. మా కొరకు ఈ లోకంలోకి వచ్చి అయ్యా యువతను జీవించిన ప్రభా, ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు పొంది ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించుకొని తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకొని అయా పక్కలో బల్లెపు పోటీనైనా అయా ఎంతో మా కొరకు వేదన పడ్డానయ్యా. మమ్మల్ని రక్షించిన కొరకునైనా మాకు నిత్య జీవమును అనుగ్రహించిన కొరకు ప్రభు మీరు చేసిన త్యాగం ఎంతో గొప్పదేసయ్యా. అయ్యా నరకం లేకపోతే మీ లోకానికి రావాల్సిన అవసరమే లేదు నైనా. దేవానికి స్తోత్రం నైనా. మమ్మలను తప్పించిన కొరకు నా ప్రభా, నువ్వు ఈ లోకంలోకి వచ్చినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మరణించి 3వ దినాన తిరిగి లేచావయ్యా. అయ్యా ఇప్పుడు తండ్రి కొన్ని పార్శ్వంలో కూర్చుని ఉన్నావు తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి త్రిత్వం గురించి కానీ అయ్యా మీ గురించి కానీ అయ్యా మేము చూస్తున్నాం నైనా. యూట్యూబ్లో ప్రభా భయంకరమైన డిబేట్ చేసుకుంటున్నారు తండ్రి. దేవా కనికరించి ప్రభా, క్రైస్తవుల ఐక్యత లేకుండా పోతుంది ప్రభా. దేవా వాక్య జ్ఞానాన్ని కోల్పోతున్నారు ప్రభా. దయ్యముల జ్ఞానము చేత బోధించేటువంటి ప్రతి బోధ యేసు నామములో అయ్యా తొలగించి వేయబడును గాక. దేవా నిజమైన బోధ, సత్యమైన బోధ ప్రకటించేటువంటి దైవ సేవకులు లేపబడుదురు గాక. దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రభా. మీ రాకడకు సూచనలు కనబడుతున్నాయి ప్రభా. మీ రాకడకు గుర్తులు కనబడుతున్నాయి ప్రభా. దేవా మీరు చెప్పినంత జరుగుతూ ఉందయ్యా. దేవా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే భాగ్యం దయచేయండి. మా కుటుంబాలను సిద్ధపరచుకునే భాగ్యం దయచేయండి.
మా సంఘములను సిద్ధపరచుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మా గ్రామములను మీ కొరకు సిద్ధపరిచేటట్లుగా సహాయం చేయండి ప్రభా. నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎన్నో చోట్ల ప్రభా భూకంపాలు వస్తున్నాయ్యా, ఎంతో మంది మరణిస్తున్నారయ్యా, వరదలు వస్తున్నాయ్యా, ఎంతో మంది కొట్టుకుపోతున్నారు ప్రభా, ఎంతో మంది హత్యలు చేయబడుతున్నారు అయ్యా, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా మరణము కిటికీల గుండా ఎక్కుతూ ఉందయ్యా, పసిపిల్లలు లేకుండా చేస్తుందయ్యా. అయ్యా అయ్యా సాతాను ఎంతో విజృంభిస్తున్నాడు ప్రభా. కన్న తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారయ్యా. నాయనా ఎంత ఘోరం చేస్తున్నారు ప్రభా ఈ లోకంలో తండ్రి. అయ్యా అయ్యా నేను అంత్య దినాల్లో అయ్యా ప్రేమ చల్లారిపోనన్నట్లుగా నైనా దేవా అందరి ప్రేమలు చల్లారిపోతున్నాయ్యా. ఒకరి పట్ల ఒకరికి ద్వేషం పెరుగుతుందయ్యా, క్రూరత్వం పెరుగుతుంది ప్రభా. సాతాను తనకి సమయం కొంచెమే అని ఎంతగానో విజృంభిస్తున్నాడయ్యా. యేసయ్యా సాతాను క్రియలు గుర్తించేటట్లుగా మమ్మల్ని అందరినీ నడిపించయ్యా. అయ్యా యువతని మేము అనేకలు నడిపించినట్లుగా సహాయం చేయండి అయ్యా. నైజీరియాలో దేవా యువతని క్రైస్తవులను చంపేస్తున్నారు ప్రభా. నాయనా అయ్యా క్రూరంగా చేస్తున్నారు తండ్రి. అయ్యా సహాయం దయచేయి ప్రభా. దేవా కనికరించినైనా అయ్యా ఇటువంటి మేము ఇంకా ఎన్ని చూడాలో ప్రభా. మా దేశంలో మా రాష్ట్రాలలో ఎక్కడ చూడాలో తెలియట్లేదయ్యా. అయ్యా కనికరించు ప్రభా. ఉన్నది సమయం మాకు కూడా కొంచెమే తండ్రి. అయ్యా యువతని మేము కూడా నైనా మా నడుములు బిగించి అనేక మందికి సువార్త ప్రకటించి అనేకులను నీ బిడ్డలుగా తయారు చేసేటట్లుగా ప్రతి పాఠముని పరిశుద్ధాత్మ చేత మీరు నింపండి యేసయ్యా. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా యువతని మా పాఠముల కుటుంబాలున్న ప్రతి విధమైన ఆర్థిక సమస్యలని యేసు నామములో తొలగిపోవును గాక. అనారోగ్య సమస్యలని యేసు నామములో తొలగిపోవును గాక. అంధకార శక్తులతో బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల పొందుతురు గాక. యవనస్తులు ఎందరైతే చెడిపోయే మార్గము విడిచి తిరుగుతున్నారో యేసు నామములో వారు నీ మార్గంలోనికి వచ్చుదురు గాక. దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ రోజు తండ్రి వచ్చిన ప్రతి పాఠశాలను దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి నైనా అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఆనందం అయ్యా మరి తండ్రి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డ విషయంలో మంచి ఆరోగ్యమును దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా మా పిల్లలను అయ్యా జాగ్రత్తగా మీలో పెంచేటట్లుగా ప్రతి తల్లికి జ్ఞానము అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి విషయంలో మీ సహాయం దయచేయనైనా మీ వాక్యమునైనా బోధించడానికి వచ్చినటువంటి మీ ప్రియ కుమార్తె సుమలత అక్క గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డ నిలబడినదే కానీ మాట్లాడేది మీరేసయ్యా. మాకు కావలసిన వాక్కులు మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా ప్రతి నెల మాకు ఒక మంచి బిడ్డనైనా స్పీకర్ని పంపిస్తూ అయ్యా ఎన్నో విషయాలు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ కుమార్తెను మీరు అయ్యా ఎత్తి పట్టుకొని ప్రభా బిడ్డలో ఉండి మా అందరితో మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇగోతనైనా అయ్యా ఇగోతని ఇంకను ప్రభా సరజం ఆంటీని బట్టి జయమణి ఆంటీని బట్టి అయ్యా ప్రశాంతకను బట్టి మీ సల్లో ప్రార్థిస్తున్నాం నేను. అయ్యా కేజీకను బట్టి మీ సల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇగోత మీ దీవెన చేత మమ్మల్ని అందరినీ మీరు నింపండి ప్రభా. ఈ యొక్క మినిస్ట్రీ అంతకంతకు అంచెలంచెలు అయ్యా ఎదుగునట్లుగా మీ కృప దయచేయండి. ప్రతి ఆటంకములు యేసు నామములో తొలగిపోవును గాక. దేవా మాకు మంచి విజయాన్ని దయచేయండి. అయ్యా ఎంతో మంది సేవకురాలు ప్రభా. అయ్యా యువతని నేను ప్రపంచంలో ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. అందరి దగ్గరికి మేము వెళ్ళలేమయ్యా. అయ్యా కొందరినైనా మేము బలపరిచేటట్లుగా మా మినిస్ట్రీ ద్వారానైనా మీరు కార్యములు చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా స్పాన్సర్స్ మీరు దీవించండి ప్రభా. వారి అవసరాలు అక్కర్లు మీరు తీర్చండి ప్రభా. అయ్యా ఎగ్జిక్యూటివ్ టీం దీవించండి ప్రభా. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి అయినా. అయ్యా జాస్మిన్ నాకైతే తనైనా మోకాలు ఆపరేషన్ చేయించుకుని ఉండగదైనా బిడ్డకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా గాయమును త్వరగా మీరు మార్పించమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రతి అవసరం మీరు తీర్చమని నేను ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ కృప చేత మమ్మల్ని అందరినీ నింపినైనా ఈ ఉదయకాలపు దీవెన మాపై కుమ్మరించి మీ నామములకు మీరే మహిమగంత ప్రభావం పొందుకుని వేడుకొంచు మా ప్రభును ప్రియరక్షకునైనా మా నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.